మీరు చూసిన డైరెక్టర్లు ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నా ఉద్దేశంలో పెద్ద విజనరీ డైరెక్టర్ ఎవరంటే మీకు చిరంజీవి అని పేరు పెట్టినవారు. అంటే ఇంతకాలం ఇంకా రాబోయే కాలం వాటన్నిటికీ నిలబడిపోయే పేరు సార్. అది ఎలా వచ్చింది, ఎవరి ద్వారా, ఏంటి అనేది తెలుసుకోవాలని మాకు ఆచార్య పెట్టుకున్నాడు. అది ఎట్లా అంటే ఫస్ట్ పిక్చరు పునాదిరాలు ఛాన్స్ వచ్చింది, ఇంకా ఫిలిం ఇన్స్టిట్యూట్ కోర్స్ పూర్తి అవ్వలేదు. వెళ్ళినప్పుడు ఏదో స్క్రీన్ నేమ్ పెట్టుకుంటే బాగుంటుంది, శివశంకర వరప్రసాద్ రావు అని పెట్టుకుంటే పెద్ద పేరు, అంత పేర్లు ఎవరికి ఉండవు. స్క్రీన్ నేమ్ క్రిస్ప్గా బ్రీవిటీతో ఉండాలి. అప్పుడు శంకర్ అని పెట్టుకోవాలనుకుంటే అక్కడ శంకర్ అని ఒక అబ్బాయి చేశాడు, ఏదో సినిమా స్నేహంలోనో దేంట్లో ఇలాంటి సినిమాల్లో. తర్వాత ప్రసాద్ అని పెడదామంటే నూతన్ ప్రసాద్ ఒకడున్నాడు, ప్రసాద్ బాబు ఒకడున్నాడు. పోనీ శివ అంటే ఏదో దానికి కూడా ఏదో అనుకుంటున్నారు. సో నా పేరు సినిమా స్క్రీన్గా ఉపయోగపడుతుంది, ఏదో కొత్తగా పెట్టుకుంటే బాగుండని అలాని ఒకరోజు ఇదే ఆలోచనతో ఊరికి వెళ్ళిపోవాలి, అక్కడ పేరు అడుగుతారు, ఇదే పేరుతో బాగుండదు అంటూ సరే నిద్రపోయాం. ఆ కళ వచ్చింది. ఆ కళలో నేను ఒక రాములవారి టెంపుల్లో రాములవారి స్వామి దగ్గర కూర్చుని ఉన్నానంట, ఆయన పాదాలు పట్టుకుంటూ. బయట నా ఫ్రెండ్ ఎవరే ఎంతసేపు ఉంటావు రా చిరంజీవి బయటకు అన్నాడంట. ఎవరు పిలుస్తున్నాడు, చిరంజీవి నిన్నే రా అన్నాడంట. అది నాకు గుర్తుపోయింది, తెల్లారిందాక కళ సాధారణంగా మర్చిపోలేము. అయిన తర్వాత లేచి అప్పుడు నెల్లూరు వెళ్ళాను అమ్మవాడి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇలా కళ వచ్చిందమ్మా అంటే, నువ్వు అన్నావు కదరా స్క్రీన్ మీద పెట్టుకోవాలని తెర పేరు, బహుశా నువ్వు పూజించే ఆంజనేయ స్వామి నీకు అది పెట్టడము, ఎందుకంటే చిరంజీవి అంటే ఆంజనేయ స్వామిరా అనగానే నాకు వెంటనే బాగుంది అనిపించేసింది, ఇది పెట్టచ్చు కదా. కానీ చిరంజీవి అనే పేరు ఎక్కడ ఉండదు, నాకేదో కొత్తగా ఉంటుందా హార్డ్గా ఉంటుందా, ఏదో పెళ్ళి శుభలేఖల వాటిలో చూస్తుంటాం మనం, చిరంజీవి సోడ్సోజు చిరంజీవి సౌభాగ్యవతి సోడ్సోని. సరే పెట్టుకుందాం లేదా చూద్దాం, ఎవరన్నా కొంచెం హాస్యంగా అనిపిస్తే కనుక మానేద్దాం లేకపోతే పెట్టుకుందామని వెళ్ళేసరికి చిరంజీవి చాలా బాగుందయ్యా రా, ప్రెస్ మీట్ ఉంది మనకి రాజమండ్రిలో ప్రెస్ మీట్. ఫస్ట్ టైం నెక్స్ట్ డే పేపర్లో 10 మందితో నా పేరు చిరంజీవి చూడగానే ఆ రోజు ఉద్యోగం అంతా ఇంత కాదు అసలు. సార్ మీకు ఎప్పుడైనా డైరెక్షన్ చేయాలనిపించిందా సార్? ఎస్ డెఫినెట్గా. అంటే నా సినిమాలలో నా ఇన్పుట్స్ అది ఉంటూ ఉంటాయి. రాఘవేంద్ర గారే బయట చెప్పారు కాబట్టి, అశ్విన్ దత్ గారు చెప్పారు కాబట్టి, యండమూరి వీరేంద్రనాథ్ గారు ఇంకో విషయంలో ఇంకో సందర్భంలో చెప్పారు కాబట్టి ఈరోజు చెప్తున్నాను. అంటే జగదగ వీరుడు అతిలోక సుందరి సినిమా కథ జరుగుతున్నప్పుడు చర్చిలో అప్పుడు మేము కూర్చునే వాళ్ళం. అంటే సత్యానంద గారు, సత్యమూర్తి గారు, యండమూరి వీరేంద్రనాథ్, నేను, జంధ్యాల గారు, ఇంతమంది రోజు కూర్చునేవాళ్ళం. ఆర్టిస్ట్ నీకేం పని వెళ్ళవై అని ఎవరు అనేవాళ్ళు కాదు, బాబాయ్ రా నువ్వు మంచి మంచి పాయింట్స్ చెప్తుంటారు, నా మీద నమ్మకం రాఘవేంద్ర గారు. అలా కూర్చునేవాళ్ళం మేమంతా. కూర్చున్నప్పుడు ఆ అమ్మాయికి కాళ్ళు చచ్చుబడిపోయినాయి, డబ్బులు కావాలి, దానికోసంగా ఒక ర్యాకెట్ సైంటిస్టు మన హెచ్ఆర్డి ఉంటుంది కదా, మన డిఆర్డిఓ, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళు సైంటిస్ట్ వాళ్ళు రాకెట్ కేంద్రం పంపిస్తారు ఈ పక్కనే ఉన్నటువంటి ఇది. అక్కడ అందరూ ఒక మనిషి వెళ్తే కనుక వాడికి డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులతో ఈ అమ్మాయి కాళ్ళు బాగు చేయించవచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. అది నా ఎన్నేసరికి ఏమంటే మొన్నే మనం రుద్రనేత్రం సినిమా చేసాము, ఆ రుద్రనేత్రంలో నేను ఫ్లాప్ సినిమా అది, నేను ర్యాకెట్లో కూర్చుని జగ్గయ్య గారు నన్ను పైకి పంపుతారు. అది చాలా హాస్యాస్పదంగా అనిపించేసింది. మనం స్పీల్బర్గ్లా వాళ్ళలాగా తీయలేము. అలా కాకుండా ఇప్పుడు ఒకటి అనుకుందాం, ఎందుకంటే మన సినిమాల్లో అది మనం చూపించింది, అది మనకు అక్కడ ప్రాచుర్యం ఉంది, ఆ రకంగా ఒక నానుడు ఉంది. మానస్ సరోవర్ అని చైనా బోర్డర్లో కొత్తగా ఓపెన్ చేశారు, ఇండియన్స్ కూడా అలౌ చేస్తున్నారు. అక్కడ దేవతలు దిగుతారనే ప్రతీతి ఉంది. అక్కడ దేవతలతో కాదు, చంద్రమండలం మీద వెళ్ళినప్పుడు అక్కడ శ్రీదేవి వస్తుంది, అక్కడ కలుసుకుంటారు. అది అని చెప్పడం వచ్చారు. అక్కడ కలుసుకుంటారు, అక్కడి నుంచి అమ్మాయితో పాటు నువ్వు వచ్చేస్తావు, లేదా అమ్మాయి దిగి వచ్చేస్తే నువ్వు ర్యాకెట్లో వచ్చేస్తావు అని అన్నారు. అదేదో అలా ఉంది, నాకు ఎక్కట్లేదు, అది వెళ్ళటలేదు. ఆ అమ్మాయి భూమి మీదకి రావాలంటే మానస సరోవరం దింపచ్చు. నేను మానస సరోవరానికి ఎందుకు వెళ్ళాలంటే ఏమో ఒక ఆకులు అలమలు ఆయుర్వేదం ఉంటాయి, ఈ అమ్మాయికి ఇవన్నీ ఎవరో ఒక రుచితో చెప్పించేలా చేశారు. వెంటనే మన వాళ్ళందరూ బాగుంది చిరంజీవి చెప్పి మంచి ఐడియా ఉందని, రాఘవేంద్ర గారు గబుక్కుని దాన్ని తిరిగి షిఫ్ట్ అవడానికి ఆయన టైం తీసుకున్నారు. కాదు ఇప్పుడు ఈ రోజుల్లో దేవతలు ఇక్కడ దిగుతారు, భూమి మీద దిగుతారు, అది ఇది అని ఇది అంటే అక్కడ దిగాలి ఇక్కడ దిగరు ఏంటండి అనుకున్న తర్వాత ఆయన అప్పట్లో ఆయన వెంటనే దాన్ని ఆయన సింక్ చేసుకోవాలి, దాన్ని గబుక్కుని కాంట్రాస్ట్ చెప్పేసాను. అయ్యేసరికి సరే మీరు అందరికీ ఇది బాగుంది అంటున్నారు కదా చిరంజీవి, రైట్, దీన్ని తెర మీద ఎలా చూపిస్తారు చూడండి మీరు
అద్దర కొడతా ఉంటే ఆయన అంత ఛాలెంజింగ్గా తీసుకుని నిజంగానే ఆ హిమశిఖరం వచ్చినట్లు ఈ అందచందాలు ఉన్నట్లుగా గ్రాఫిక్స్ లేని రోజుల్లో అది చూపించారంటే కనుక అది ఆయన మ్యాజిక్. ఇప్పుడు ప్రతి సినిమాలో మీ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కానీ మేనరిజం కానీ ఇలా ఉంటాయి కదా సార్, అది ఫస్ట్ నుంచి కన్సిస్టెంట్ గా మెయింటైన్ అవుతూనే వస్తుంది. సో మీ తరపు నుంచి ఎంత పార్టిసిపేషన్ ఉంటుంది సార్ స్టోరీలు తయారు చేయట్లో కానీ? మీ క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటాం దగ్గర నుంచి స్టోరీ ఇంకా ఇలా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మీకు ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు ఒక 4 సినిమాలు చేసిన డైరెక్టర్ తో చేసినప్పుడు ఉన్నప్పుడు ఇలా కాదు, ఇలా ఉంటే బాగుంటది, ఇలాంటివి 100% డెఫినెట్ గా కథ విన్న దగ్గర నుంచి వాడు ఎలా చేస్తున్నారో అది వింటూ అలా కాకపోతే ఈ రకంగా ఉంటే బాగుంటుందని సలహాలు ఇవ్వటంలో కానివ్వండి, నా పార్టిసిపేషన్ 100% ఆల్మోస్ట్ నా బిగినింగ్ నుంచి కూడా నాకు అన్ని సినిమాల్లో ఉంటుండేది. అలాంటి వెల్కమింగ్ ఆ డైరెక్టర్లు, ఆ రైటర్స్, ఆ నిర్మాతలు నాకు ఇచ్చేవారు నా మీద నమ్మకంతో. అలా కూర్చునేవాడు. ప్రతిదీ కథ చర్చల విషయంలోనే మేమంతా కూర్చొని పార్టిసిపేట్ చేసేవాళ్ళం. అలాగా రాఘవేంద్ర గారి జగదగిరి అతలో సుందర్ కానివ్వండి, విజయబాపిని గారి సినిమాలు అన్ని సినిమాలు కానివ్వండి, అలాగా అరవింద్ గారి సినిమాలు కానీ ఇవన్నీ కూడాను కోదండరామరెడ్డి తోటి, ఇందిరా ఠాగూర్ ఇలాంటి సినిమాల్లో ఆయా డైరెక్టర్స్ గోపాల్తో వీళ్ళందరితో కూడా నాకు చాలా వెల్కమింగ్ ఉండేది. నేను కూర్చోనంటే వాళ్ళకి ఏదో ఒక మంచి పాయింట్, ఏదో మంచి ట్విస్ట్ ఉంటుంది. నేను లాజిక్లో అడుగుతాను, దాని సమాధానం చెప్పంటాను. గ్రే ఏరియాస్ ఉంటే ఆ ఏరియాస్ని ఎత్తి చూపిస్తాను. వాటిని వాళ్ళు చెప్పే ఆలోచించే లోపల నేను కొన్ని ఇస్తాను వాళ్ళకి. ఇందులో అట్లాగా నా పార్టిసిపేషన్, నా కోఆపరేషన్ ద బెస్ట్ స్క్రిప్ట్ అనిపించుకోవడం కోసంగా కలెక్టివ్గా అందరితో పాటు సమన్వయం చేసుకుని చేస్తూ ఉంటాను. నేను అట్లాగా నాకు ఉంటుంది. అయితే డైరెక్టర్స్ కనుక వాళ్ళు వెల్కమింగ్ నేచర్ లేదు, వాళ్ళు నాతోటి నా మీద నమ్మకం లేకో నా మీద ఎందుకులే అనుకుంటే మాత్రం నేను అస్సలు ఇన్వాల్వ్ క్వైట్గా బాలుడా చేసి వెళ్ళిపోతాను. మీకు డైరెక్షన్ చేయాలని ఇప్పుడు అనిపించిందా సార్? అంటే దీంట్లో అన్ని శాఖల్లోనూ అవగాహన అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఏ శాఖలో ఏంటి, కెమెరా పనితనం ఏంటి, ఆర్ట్ ఏంటి, ఇంకోటి ఏంటి, మ్యూజిక్ ఏంటి, అన్నిట్లోనూ పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ ఉన్న నాకు డైరెక్షన్ అన్నది అది పెద్ద కష్టమైన విషయంగా నాకు అనిపించదు. అది చాలా ఈజీ ప్రొవైడెడ్ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ కంటెంట్. అంటే ఆ కంటెంట్ని కనుక మనం చక్కగా వండి అలా ఉంటే క్యాటర్ చేయటం, వడ్డించడం అనేది ఎవరైనా చేసేయగలరు. వడ్డించడం నా ఉద్దేశంలో లెన్స్లో మార్చి ట్రాలీలు వేయటం, క్లోజప్లు తీయటం, లేకపోతే డ్రోన్లతో తీయటం, క్రెయిన్లతో తీయటం, ఇంతే తప్ప అది డైరెక్షన్ అనుకో. నేను డైరెక్షన్ కథ, కథనం, కథా గమనం అది ఇంట్రెస్టింగ్గా చేయగలిగితే దేర్ ఎండ్స్ ద డైరెక్ట్. అక్కడే డిసైడ్ అయిపోతుంది సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ సూపర్ హిట్ అనేది. అందుకని డైరెక్షన్ ఎప్పుడు అవకాశం వస్తే చెయ్యాలి అని ఉంది నాకు. బట్ ఆ అవకాశం, ఆ టైం ఇవ్వకుండా సినిమాతో సినిమా వరుసగా వస్తుంటే కుదరట్లేదు. ఐ థింక్ 70 ఏళ్ళు వచ్చిన తర్వాత మీ అందరికీ డైరెక్టర్గా మీకు టఫ్ టైం ఇస్తాను. ఇక్కడ క్యాప్ వస్తున్నారా? అయిపోయింది. చేంజ్ 4-5 సినిమాలు పనిచేసి డైరెక్టర్లు అయ్యాం సార్. మీరు 150 పైన సినిమాలు పనిచేసి డైరెక్టర్ అవుతున్నారు. మీ స్ట్రెంత్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి డైరెక్షన్ అనేది. అంటే ఎంత చేస్తే అంత, ఎంత తోమితే అంత షైనింగ్.